నీతి కథలు కుందేలు ఉపాయం. ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు ఉంటుండేవి. ఆ అడవిలోని సింహం అంటే వాటికి చచ్చేంత భయం. అది గనుక ఏ జంతువునన్న చూసిందో ఇక దానికి మూడినట్టే. ఆకలి వేసినా వేయకున్నా కనిపించిన జంతువునల్లా చంపిపడేసేది. అందుకే జంతువులన్నీ ఆ సింహానికి కనిపించకుండా జాగ్రత్తగా మెసులుతుండేవి. ఆ అడవిలోనే ఓ కుందేలు ఉండేది. ఓ చోట పెద్ద గుబురు పొదలో అది నివసించేది. శత్రువుల కంటపడకుండా ఉండేట్టు దట్టంగా ఉండేవి ఆ పొదలు. వాటికి కావలసిన మెత్తటి పచ్చగడ్డి, క్యారెట్లు ఆ పొదలోనే దొరికేవి. ఇక అవి ఎక్కడికి వెళ్లకుండా ఆ పొదలోనే ఉండేవి హాయిగా. ఓసారి ఆ కుందేలు అడవంతా తిరిగి చూడాలని అనుకుంది. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఆ పొద విడిచి బయలుదేరింది. ఎంచక్కా హాయిగా అడవి అందాలు చూస్తూ ఆ రోజంతా తిరిగింది. సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోదామనుకుంది. కానీ అది ఇంకా అడవిలోని అతిపెద్ద నదిని చూడనే లేదు. ఆ నదిని గురించి అందరూ మాట్లాడుకునే మాటలు గుర్తొచ్చాయి. ఆ నది ఎంతో పెద్దది, అందమైనది. తెల్లటి పాల నురుగులాంటి నీరు వేగంగా వెళుతూ ఉంటుందంట. దాని తుంపర్లు ఒడ్డున పడుతూ అక్కడంతా అద్భుతంగా ఉంటుందంట. నదీ తీరంలో అందమైన పూలు, పండ్ల చెట్లు ఉంటాయట. ఆ నది చూడకుండా ఇంటికి వెళ్ళటం దానికి అస్సలు నచ్చలేదు. ఎంతసేపు ఇలా వెళ్ళి అలా వచ్చేయొచ్చు అనుకుంది. నది దగ్గరకు వెళ్ళింది. అక్కడ నది ఒడ్డున పచ్చికపై ఆడింది, పాడింది. నదిలోని నీటి తుంపర్లు దానిపై పడుతూ ఉంటే దానికి భలే గమ్మత్తుగా అనిపించింది. అది ఆటల్లో పడి చీకటి పడిందనే సంగతే గమనించలేదు. కాసేపటికి అది ఇంటికి వెళదామని బయలుదేరింది. చూస్తే దాని ఎదురుగా సింహం. అది నీటి కొరకు నదికి వచ్చింది. కుందేలుకు దాన్ని చూడగానే భయం వేసింది. ఎందుకంటే ఆ చెడ్డ సింహం గురించి అది ముందే వినింది. ఎలా తప్పించుకోవాలా అని గబగబా ఆలోచించింది. దానికో ఉపాయం తట్టింది. అది వెంటనే సింహం వైపు పరిగెడుతూ ప్రమాదం, ప్రమాదం అంటూ అరిచింది. సింహానికి చాలా కోపం వచ్చింది. ఎవరికి ప్రమాదం? నన్నెవరు ఏమీ చేయలేరు. నీ పిచ్చి మాటలాపు అంది. సింహం గారు, నేను ఈ పొదలో ఉండి చూస్తూ ఉన్నాను. 10 మంది మనుషులొచ్చారు. చూడబోతే వేటగాళ్ళలా ఉన్నారు. చేతిలో తుపాకీలున్నాయి అంది కుందేలు. సింహానికి కాస్త భయం వేసినా జంకకుండా, ఓహో, మరి వాళ్ళేరి? ఎందుకోసం వచ్చుంటారు అంటూ అడిగింది. వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. చుట్టూ ఉన్న ఆ పొదల్లో దాక్కొని ఉంటారు. ఈరోజు ఎలాగైనా సింహాన్ని చంపి పట్టుకుపోవాలని వాళ్ళు మాట్లాడుకోవడం నా చెవులారా విన్నాను. మీరు తప్పించుకోవాలంటే వెంటనే ఈ నది దాటి ఆ ఒడ్డుకు వెళ్ళిపోవలసిందే. ఆలస్యం చేస్తే మీకే ప్రమాదం అంటూ తెలివిగా చెప్పింది. సింహానికి భయం వేసింది. కాని కుందేలు ముందు బయటపడకుండా, వాళ్ళు నన్నేం చెయ్యలేరు. నేనంటే ఏమిటో నీకు తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు త్వరగా వెళ్ళిపో, లేకపోతే నీకే ప్రమాదం. వాళ్ళు నిన్ను పట్టుకుపోతారు అంది. కుందేలు చూస్తుండగా పారిపోవటం అంటే సింహానికి సిగ్గేసి అలా అందన్నమాట. అప్పుడు కుందేలు ఇదే అదును అనుకొని, ఆహా, ఓహో, సింహం గారు, మీరు చాలా గొప్పవారు. నాకైతే భయం వేస్తోంది. నేను పారిపోతున్నాను అంటూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తననెవరూ చూడటం లేదని నిర్ణయించుకున్న సింహం వెంటనే నదికి అడ్డం పడి ఈదుతూ పారిపోయింది. ఈ కథలోని నీతి: బలం కన్నా బుద్ధి గొప్పది. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.